హాయ్ గైస్, బ్రహ్మకంలో వీడియో అయితే వచ్చేసింది. ఫస్ట్గా అయితే మా ఇంట్లో ఉన్న పీటకి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకుంటున్నాము. పసుపునైతే పీటకు మొత్తం నీట్గా రుద్దుకోవాలి. పువ్వు వస్తున్నప్పుడు అయితే చాలా స్మెల్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మొత్తం పసుపు నీట్గా పెట్టుకొని బొట్లు అయితే పెట్టుకోవాలి. రెడ్ బొట్టు వైట్ బొట్టు మనము గుమ్మంకి ఎలా అయితే పెట్టుకుంటామో అట్లనే మొత్తం 4 సైడ్స్ పెట్టుకోవాలి. ఈ పువ్వు ఇప్పుడైతే మిడ్ నైట్లో వచ్చింది. 11:30 ఆ టైంలో వచ్చింది. తర్వాత ముగ్గేసుకోవాలి. నాకైతే ముగ్గేయడం రాలేదు. చూడండి, మొత్తం అన్నీ పెట్టుకొని తర్వాత చెట్టుని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాలి. దానికి ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి తుడుచుకొని. తర్వాత చెట్టుని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి ఆ ముగ్గు ప్లేస్లో. తర్వాత చెట్టుకు కూడా అంతే, బట్టతో తుడుచుకొని దానికి పసుపు రాసుకోవాలి. దీనికి కూడా అలాగే బొట్లు పెట్టుకోవాలి. మాకైతే 3 ఫ్లవర్స్ వచ్చాయి. పువ్వు వస్తే చాలా మంచిదండి. తర్వాత నామం పెట్టుకున్నాము. దానికి చూడండి ఎలా పెట్టుకున్నాము. గంధంతో పెట్టుకున్నాను నేనైతే నామము. తర్వాత దేవుడికి పూజ చేసుకొని హారతి ఇవ్వాలి. ఇక్కడ దీని చెట్టుకు కూడా చెట్టుకు హారతి ఇచ్చినాక దానికి కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకున్నాక కొంచెం మంచి దండం పెట్టుకొని పువ్వు అనేది తెంపుకోవాలి. పువ్వు అయితే స్మెల్ ఓపెన్ అవుతుంటే చాలా బాగా వస్తుంది. పువ్వు ఓపెన్ అయినప్పుడు ఆ వీడియోలో చూసినట్టు ఓపెన్ అయినప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయినట్టు. కొందరు ఓపెన్ అవ్వక ముందుకి తీసేస్తారు. అలా కాకుండా చూసి తీసుకోవచ్చు మీరు. మేమైతే చెట్టుకి పువ్వులు కూడా వేసుకొని మంచిగా అలంకరణ చేసుకున్నాము. తర్వాత హారతిని దేవుడికి ఇస్తున్నాము. తర్వాత హారతి ఇచ్చుకోండి. హారతి ఇచ్చుకొని పువ్వుని తెంపి దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. శ్రమ అయితే చాలా పెద్దగా ఉంటుంది. పువ్వుని దేవుడికి సమర్పించి మీరు కోరుకోవాలి. తర్వాత హారతిని తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడికి సమర్పించి మనం అనుకున్న కోరుకోవడమే. మాకైతే 3 పూలు వచ్చినాయి. ఒకటి శివుడికి, విష్ణువుకి, లక్ష్మీదేవికి పెట్టుకున్నాం. మేమైతే లైక్ చేయండి, షేర్ చేయండి.